మనం 3D జామెట్రీ కాన్సెప్ట్స్లో కంటిన్యూషన్ ఇప్పుడు ప్లేన్ కాన్సెప్ట్. సో యాక్చువల్గా 2024-25లో ప్లేన్స్ అనేది మీ జేఈ మీన్స్కి లేదు. సో అడ్వాన్స్ కోసమైనా నేర్చుకోవాలి. ప్లస్ మినిమం నాలెడ్జ్ ఉంటే బెస్ట్. ఎందుకంటే ఒక్కోసారి తీసేసిన వాల్యూ కూడా కాన్సెప్ట్స్ కూడా ఇస్తున్నారు. కొన్ని ఏమో ఇండైరెక్ట్గా ఎక్కడో చోట యూజ్ చేస్తుంటాం. అలా అయినా కూడా అవసరం. లేదంటే మనకి లైన్స్ అయితే ఉంది, కానీ లైన్స్లో రెండు ప్లేన్స్ని సాల్వ్ చేస్తే లైన్ వస్తుంది. అలా క్వశ్చన్ ఇవ్వచ్చు. లైన్ ఈక్వేషన్ డైరెక్ట్ ఇవ్వకుండా రెండు ప్లేన్ ఈక్వేషన్స్ ఇవ్వచ్చు. ఇస్తే ఆ రెండు ప్లేన్స్ని సాల్వ్ చేస్తే లైన్ వస్తుంది. అంటే డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్. డైరెక్ట్ అడగకుండా ఏమి ఇస్తాడంటే రెండు లైన్స్ ఇవ్వకుండా ఒక లైన్ డైరెక్ట్గా ఇస్తాడు, ఇంకొక లైను రెండు ప్లేన్స్ ఈక్వల్ అని ఇస్తాడు. సో ఆ రెండింటిని సాల్వ్ చేస్తే లైన్ వస్తుంది. అది ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుంటే బెస్ట్. కాబట్టి సో పూర్తిగా స్కిప్ చేయకుండా మినిమం కాన్సెప్ట్స్ అన్న నేర్చుకుంటే బెస్ట్. సరే, ఇప్పుడు ప్లెయిన్ అంటే ఇది ఒక బోర్డు, ఇది ఒక ప్లెయిన్. వాల్, ఫ్లోరు ఇవన్నీ కూడా ప్లెయిన్ మీద సపోజ్ సో ఒక సర్ఫేస్ మీద ఏమన్నా మీరు 2 పాయింట్స్ తీసుకున్నారనుకోండి. ఇంకో రకంగా చెప్పాలంటే సర్ఫేస్ మీద 2 పాయింట్స్ తీసుకుంటే ఆ 2 పాయింట్స్ని కలిపితే ఒక లైన్ వస్తుంది. సో ఈ లైన్ కంప్లీట్ కూడా అంటే ఈ 2 పాయింట్స్ ఏ సర్ఫేస్ మీద అయితే ఉన్నాయో ఆ 2 పాయింట్స్ని కలిపితే వచ్చే లైన్ కూడా కంప్లీట్గా అదే సర్ఫేస్ మీద ఉంటే సో దాన్ని ఏమంటాం ప్లెయిన్. సో సింపుల్గా చెప్పాలంటే బోర్డు అని వాల్స్ ఇవన్నీ కూడా ప్లేన్సే. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఎలా ఉంటుంది? అంటే సో మామూలుగా జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎలా ఉంటుంది? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి, అందులో ఏంటి జెడ్ టర్మ్ ఉండదు. అది ప్లేన్ ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే ఎక్స్ వైతో 3D కాబట్టి జెడ్ కూడా ఉంటుంది ప్లస్ డి. సో ఇది ప్లేన్ ఈక్వేషన్. అది లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది తెలుసు మనకి. 3Dలో లైన్ ఈక్వేషన్ అంటే ఈ టైప్లో ఉంటే అది లైన్ ఈక్వేషన్. సో ఈక్వల్ టు జెడ్ మైనస్ జెడ్1 బై సి, ఇది లైన్ ఈక్వేషన్. ఇదేంటి ప్లేన్ ఈక్వేషన్. అలాగే ప్లేన్ ఈక్వేషన్లో ఇక్కడ XYZ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, ఏబీసీని ఏమంటామంటే నార్మల్. సో ప్లేన్కి ఒక నార్మల్ అంటే ఇది బోర్డ్ అనేది ఒక ప్లేన్ అయితే సో ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ ఉంటుంది. సో ఈ పెన్ అనేది ఏంటి బోర్డుకి పర్పెండిక్యులర్ ఉంది, పెన్ను బోర్డుకి పర్పెండిక్యులర్ ఉంది. దీన్ని ఏమంటాం? నార్మల్ అంటాం. సో పెన్ ఏంటి లైన్ షేప్లో ఉంది కాబట్టి పెన్ ఏంటి నార్మల్ అనేది లైన్. సో ఇప్పుడు ఈ లైన్కి డిఆర్స్ ఉంటాయి, మనం ఆల్రెడీ చూసాం. లైన్కి ఏముంటాయి? డిఆర్స్ ఉంటాయి. సో ఈ లైన్ డిఆర్సే ఏబీసీలు. ఇక్కడ ఏబీసీలు అంటే ఏంటి? ఆ లైన్ యొక్క డిఆర్స్. సో ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఏదైతే ఉంటుందో అది నార్మల్. ఆ ప్రతి లైన్కి డిఆర్స్ ఉంటాయి. ఆ డిఆర్స్ ఈ పెన్ను యొక్క డిఆర్స్ ఏబీసీ అయితే అప్పుడు ఈ ప్లేన్ ఈక్వేషన్ ఏంటంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ప్లస్ డి ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏబీసీలు అంటే ఆ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉండే లైన్ యొక్క డిఆర్స్. సో ఈ లైన్ డిఆర్సే ఏబీసీ. సో ఒక ప్లేన్ యొక్క డిఆర్స్ తెలుసు ఏబీసీ అని. సో నెక్స్ట్ ఆ ప్లేన్ అనేది x1, y1, z1 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో ఒక ప్లేన్ ఇది ఒక ప్లేన్. సో ఈ ప్లేన్ యొక్క నార్మల్స్ డిఆర్స్ తెలుసు. ఈ ప్లేన్ పర్పెండిక్యులర్ ఉండే లైన్ ఏమంటాం? నార్మల్ అంటాం. దాని డిఆర్స్ ఏంటి? ఏబీసీ అని తెలుసు. నెక్స్ట్ ఈ ప్లేన్ అనేది ఏం చేస్తుందంటే పాసెస్ త్రూ x1, y1, z1 అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. అప్పుడు ఆ ప్లేన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే ఫస్ట్ నార్మల్ తెలుసు కాబట్టి ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? ఎక్స్ మైనస్ x1 ప్లస్ బి వై మైనస్ y1 ప్లస్ సి జెడ్ మైనస్ z1 ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ టైం రాయబాకండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే దీన్ని సింప్లిఫై చేసేస్తే ఆ కాన్స్టెంట్ వచ్చేస్తుంది. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్. సో మైనస్ అది తీసుకెళ్ళిపోతే ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సిజెడ్1, ఇదే డి అంటాం. సో దాన్ని డి అంటాం. సో ప్లేన్ ఈక్వేషను, ప్లేన్ యొక్క నార్మల్స్ ఏబీసీ తెలుసు. సో ఆ ప్లేన్ మీద పాయింట్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఇన్ నార్మల్ ఫామ్. సో మామూలుగా మన ప్లేన్ ఈక్వేషన్ తెలుసు కదా, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సిజెడ్ ఈక్వల్ టు డి. ఇది ఏంటి? నార్మల్ ఫామ్. లేదంటే డి ఇట్ సైడ్ ఉండి ఈక్వల్ టు 0 అయినా ఉండొచ్చు. సో ఇక్కడ ఏబీసీలు ఏమంటాం? నార్మల్స్ అంటాం. సో ఈ నార్మల్స్ అనేది ఒకవేళ ఏంటిది? నార్మల్ డిఆర్స్. సో ఇవి యూనిట్ వెక్టార్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? నార్మల్ ఫామ్ అంటాం. సో అంటే ఇవి డిఆర్స్, ఏబీసీలు ఏంటి? డిఆర్స్ ఆఫ్ ది నార్మల్కి డిఆర్స్. సో అవి యూనిట్ పెట్టారంటే ఏంటి? అప్పుడు డీసీస్ అవ్వాలి, అంతే కదా. డీసీస్లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏంటి? 1.
సో ఏబీసీలు డిఆర్స్, అదే వీటిని డీసీస్గా మార్చామనుకోండి, డిఆర్స్ని డీసీస్గా ఎలా మారుస్తాం? √A² ప్లస్ B² C² డివైడ్ చేస్తాం కదా. సో ఇవి డీసీస్. సో ఎందుకంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ దానికి ప్రపోర్షన్ ఉన్నాయి, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏంటి 1 అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే వెక్టార్ ఫార్ములా ఎలా రాయాలి? ఫస్ట్ ఈ ప్లేన్ని వెక్టార్ ఫార్ములా ఎలా రాస్తాం చూద్దాం. సో AI ప్లస్ BJ ప్లస్ CK డాట్, సో XI ప్లస్ YJ ప్లస్ ZK ఈక్వల్ టు D. ఇప్పుడు దీన్ని ఇలా రాయచ్చా లేదా చూడండి. ఆ రెండింటికి డాట్ ప్రేట్ చేయండి. సో ఈ రెండింటికి డాట్ ప్రేట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది? AX ప్లస్ ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ది J కోఎఫిషియెంట్స్ BY ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది ZK కోఎఫిషియెంట్స్ ఎంత CZ ఈక్వల్ టు D. సో ఈ ప్లేన్ ఈక్వేషన్ని మనం ఎలా రాసాం? ఇలా రాసాం. సో ఇది XYZలో ఉంది కాబట్టి దీన్ని R అంటాం. సో ఇది ఒక వెక్టార్. సో ఇదేంటి R అనే ఒక వెక్టార్, లేదంటే N అని ఒక వెక్టార్. ఆల్రెడీ అక్కడ R ఇచ్చాం కదా, ఇది N అనే వెక్టార్. సో దీనికి ఒక పేరు పెడదాం, R అనే వెక్టార్. వేరియబుల్స్ని ఎప్పుడు XYZలో రాస్తాం. సో లెటర్స్లో ఉన్నదాన్ని దీన్ని N ఏదో ఒకటి అనుకుందాం. సో ఇది N బార్ అనే ఒక వెక్టార్. సో ఇప్పుడు రెండింటికి డాట్ ప్రేట్ చేస్తే మీకు ఇది వస్తుంది. అంటే ఇదే ఈక్వేషన్ని AX ప్లస్ BY ప్లస్ CZ ఈక్వల్ టు Dని మనం ఏం రాయొచ్చు? R బార్ డాట్ N బార్ ఈక్వల్ టు D అని కూడా రాయొచ్చు. R బార్ డాట్ N బార్ ఈక్వల్ టు D. అయితే ఇప్పుడు N అనేది ఏంటి? డిఆర్స్ ఆఫ్ ది నార్మల్. డిఆర్స్ ఆఫ్ ది నార్మల్. సో R బార్ డాట్ N బార్ ఈక్వల్ టు D బార్. సో అదే ఈక్వేషన్ని ఇలా ఎక్స్ప్రెస్ చేశాము. సో R అంటే XI ప్లస్ YJ ప్లస్ ZK, N బార్ అంటే AI ప్లస్ BJ ప్లస్ CK డాట్ ప్రేట్ చేస్తే అదే వస్తుంది. సో ఇక్కడ N అనేది ఏంటి? నార్మల్స్, డిఆర్స్. ఇప్పుడు దీన్ని N క్యాప్ పెట్టి డివైడ్ చేసేసారనుకోండి, అంటే దీన్ని యూనిట్ వెక్టార్ చేశారనుకోండి, అంటే mod N పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు యూనిట్ వెక్టార్ వస్తుంది. సో అప్పుడు ఇది N క్యాప్ అవుతుంది. సో N క్యాప్ అంటే ఇది యూనిట్ వెక్టార్. N క్యాప్ అంటే ఏంటి? N బార్ బై mod N. సో అదే డైరెక్షన్ యూనిట్ వెక్టార్. ఇలా ఉందనుకోండి, అంటే ఇక్కడేమో N అనేది ఏంటి? డిఆర్స్ అయితే ఇక్కడ N క్యాప్ ఏమవుతుంది? డీసీస్ అవుతుంది. ఎందుకంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అయింది కాబట్టి. సో ఇది డీసీస్ అయిపోతే అంటే ఇది యూనిట్ వెక్టార్. ఇంతకుముందు ఇక్కడ యూనిట్ వెక్టార్ కాదు, ఇక్కడ యూనిట్ వెక్టార్, దీని మ్యాగ్నిట్యూడ్ 1. సో ఇది యూనిట్ వెక్టార్ అయితే అప్పుడు డీని ఏమంటామంటే డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్. డి ఈజ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ టు ది ప్లేన్. సో ఆర్జిన్ నుంచి ఆ ప్లేన్కి డిస్టెన్స్ అంటాం డి అంటే. ఎప్పుడు ఇక్కడ నార్మల్ అనేది డీసీస్ అయితే, ఇక్కడ నార్మల్ అనేది డిఆర్స్ ఉన్నప్పుడు డీని డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ అనలేము. అదే ఇక్కడ నార్మల్ అనేది డీసీస్ అయితే అప్పుడు డీని ఏమంటాం? డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ టు ది ప్లేన్ అంటాం. మామూలుగా వెక్టార్ ఫామ్ R డాట్ N రాస్తే ఇంత ముందు చేసినట్టుగా మనకి R బార్ డాట్ N బార్ చేస్తే ఇది ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏంటి? వెక్టార్ ఫామ్. అది AX ప్లస్ BY ప్లస్ CZ ప్లస్ D ఈక్వల్ టు D ఉంటే అదేంటి? కార్టిజన్ ఫామ్. సో అలాగే ఇప్పుడు ఇది యూనిట్ వెక్టార్ అయితే అప్పుడు డీని డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ అంటాం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇక్కడ N బార్ అంటే ఏంటి? ఏబీసీలు. N బార్ అంటే ఏబీసీలు అంటే ఏంటి? డిఆర్స్ ఆఫ్ ది నార్మల్. అదే R బార్ డాట్ N క్యాప్ అప్పుడు యూనిట్ వెక్టార్ ఈక్వల్ టు D. అప్పుడు N అనేది యూనిట్ వెక్టార్ కాబట్టి అప్పుడు N అనే వెక్టార్ ఏంటి? LI ప్లస్ MJ ప్లస్ NK. అంతే కదా. డీసీస్ని మనం ఏం చేస్తాం? నార్మల్ అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏం కావాలి? అది యూనిట్ వెక్టార్ కాబట్టి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏం కావాలి? 1 అవ్వాలి. సో ఇదేంటి? NK, సారీ. సో అక్కడ ఏబీసీలు నార్మల్ డిఆర్స్, ఇక్కడ LMN ఏంటి? డీసీస్. సో డీసీస్ని మనం జనరల్గా LMNలో రాస్తాం కాబట్టి డీసీస్ ఇక్కడ LMNలో రాశాను. సో ఇది సేమ్ ఇంతకుముందులాగా R బార్, ఇప్పుడు యూనిట్ వెక్టార్ కాబట్టి సో దాన్ని డీసీస్ అంటాం కాబట్టి LI ప్లస్ MJ ప్లస్ NK. సో ఇది ఈక్వేషన్. ఏ ఫామ్ ఇది? కార్టీజియన్ ఫాము. మరి దీనికి తేడా ఏంటి? ఇది కూడా కార్టీజియన్ ఫామే, కాకపోతే ఇక్కడ ఏబీసీలు ఏంటి? డిఆర్స్, ఇక్కడ LMN ఏంటి? డీసీస్. అదే తేడా. అంటే ఇక్కడ డిఆర్స్, అక్కడ డీసీస్. అంటే అక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవుతుంది, ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ 1 అవ్వదు. సో ఇది కార్టీజియన్ ఫామే, ఇది కూడా కార్టీజియన్ ఫామే. కాకపోతే ఇది డీసీస్ అయితే ఇక్కడ నార్మల్ ఏబీసీలు ఏంటి? డిఆర్స్. అదే ఇలా ఇస్తే R బార్ డాట్ N అలా ఇస్తే అదేంటి? వెక్టార్ ఫామ్. R బార్ డాట్ N బార్ ఈక్వల్ టు D అలా ఇస్తే అదేంటి? వెక్టార్ ఫామ్.
సో ఇదేంటి వెక్టార్ ఫామ్ ఆర్ వెక్టార్స్లో ఉంది కాబట్టి ఇదేంటి కార్టీజియన్ ఫామ్. సో నెక్స్ట్ ఇక్కడ ఫైండ్ ది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. వెక్టార్ ఫామ్లో అడుగుతున్నాడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఎట్ ఏ డిస్టెన్స్ 80 units. డిస్టెన్స్ 80 units అవ్వాలి ఫ్రమ్ ది ఆర్జిన్ నార్మల్ టు దిస్ వెక్టార్. సో మనకి డి అనేది డిస్టెన్స్ ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాం, ఆర్జిన్ నుంచి డిస్టెన్స్ అనేది ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాం. సో ఈ పాయింట్ కొద్ది జాగ్రత్త చూడండి. ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఉంటే ఇలా ఉంటుంది, అలాగే ఇలా ఉంది రెండు. సో ఈ రెండిట్లో ఏది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ ఏదైతే తీసుకుంటాం, ఫస్ట్ వన్ సెకండ్ వన్నే తీసుకుంటాం. ఇక్కడ డి అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జిన్ టు ది ప్లేన్ అవుతుంది, కానీ ఇక్కడ అవ్వదు. ఇక్కడ డి అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జిన్ టు ది ప్లేన్ అవ్వదు. మరి ఏంటి రెండు ఒకే రకంగా ఉన్నాయి ఏంటి అంటే, ఇక్కడ యూనిట్ వెక్టార్ కాదు, ఇక్కడ యూనిట్ వెక్టార్. ఇక్కడ ఏంటి యూనిట్ వెక్టార్ కాదు కాబట్టి ఇది ఏంటి డిఆర్స్, ఇది యూనిట్ వెక్టార్ కాబట్టి డిసిస్. సో ఎప్పుడైతే ఈ నార్మల్ అనేది యూనిట్ వెక్టార్ అవుతుందో అప్పుడు రైట్ సైడ్ ఉన్నది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ అవుతుంది. అది యూనిట్ వెక్టార్ కానప్పుడు అది అవ్వదు. మరి ఇప్పుడు దీన్ని డీసీస్గా మార్చాలి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ వన్ అంటే ఓకే డీసీస్, దాన్ని కూడా అంటే డిస్టెన్స్ డి అంటే ఏంటి డిస్టెన్స్ కదా. సో దీన్ని కూడా అదే టైప్లో మార్చుకోవాలనుకోండి. సో ఆర్ బార్ డాట్ అంటే నేనేం చెప్పాను, ఆర్ బార్ డాట్ ఎన్ క్యాప్ ఇలా ఉంటే యూనిట్ వెక్టార్ అయితేనే దీని డిస్టెన్స్ అంటాం. మరి ఇక్కడ కూడా డిస్టెన్స్ చెప్పాలి అంటే దీన్ని యూనిట్ వెక్టార్ చేయాలి. యూనిట్ వెక్టార్ ఎప్పుడవుతుంది, దాన్ని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తే వస్తుంది. సో మరి లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తే అప్పుడు రైట్ సైడ్ కూడా డివైడ్ చేయాలి కదా. సో ఇప్పుడు యూనిట్ వెక్టార్ అయింది, బోత్ సైడ్స్ మోడ్ అని పెట్టి డివైడ్ చేశారు. సో ఇది యూనిట్ వెక్టార్ అయిపోయింది, నార్మల్ అనేది యూనిట్ వెక్టార్ అయింది కాబట్టి అప్పుడు రైట్ సైడ్ ఉన్నది ఏమవుతుందంటే డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ డి అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ అయితే ఇక్కడ ఏంటి డి బై మోడ్ ఎన్ అనేది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ టు ది ప్లేన్ అవుతుంది. అంటే ఇప్పుడు కూడా ఇక్కడ అంటే నార్మల్ ఫామ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నార్మల్ ఫామ్లో లేదు, నార్మల్ ఫామ్ అంటున్నాను ఏంటి డీసీస్లో. అంటే ఏంటి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఏం కావాలి 1 అవ్వాలి. అన్నీ నార్మలే, ఇది నార్మలే కాబట్టి ఇక్కడ డిఆర్స్, ఇక్కడ ఏంటి డీసీస్, ఇక్కడ ఒకటి డీసీస్ ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాం, ఇది యూనిట్ వెక్టార్ అయితే ఆ నార్మల్ అనేది యూనిట్ వెక్టార్ అయితే అప్పుడు ఇది డీసీస్ అయితే అప్పుడు రైట్ సైడ్ ఉన్నది డిస్టెన్స్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, ఈ నార్మల్ అనేది యూనిట్ వెక్టార్ అయితేనే రైట్ సైడ్ అనేది డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ యూనిట్ వెక్టార్ కాబట్టి ఈ నార్మల్ అప్పుడు డి ఈజ్ ద డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ యూనిట్ వెక్టార్ కాదు కాబట్టి డి అనేది డిస్టెన్స్ కాదు, డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆర్జిన్ టు ది ప్లేన్ కాదు. మళ్ళీ ఇక్కడ యూనిట్ వెక్టార్గా మాడిఫై చేసుకున్నాం కాబట్టి అప్పుడు రైట్ సైడ్ ఉన్నది ఏదైతే ఉందో అది డిస్టెన్స్ ఫ్రమ్ ఆర్జిన్ టు ది ప్లేన్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో డిస్టెన్స్ 80 units అన్నాడు. సో మనకి కార్టీజియన్ ఇది వెక్టార్ ఫామ్లో అన్నాడు. సో వెక్టార్ ఫామ్ అంటే మనం ఏం రాస్తాం, ఆర్ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఏదైతే తర్వాత రాద్దాం, లాస్ట్కి రాద్దాం. సో డీలో ఉంచేద్దాం ఫస్ట్. సో ఇలా ఉంటుంది డి అనుకుందాం. ఇప్పుడు అది డిస్టెన్స్ అనేది ఏం కావాలి, డి అనేది ఏం కావాలి 8 అవ్వాలి. 8 అవ్వాలంటే అప్పుడు ఇది ఏం కావాలి యూనిట్ వెక్టార్ అవ్వాలి. సో మరి యూనిట్ వెక్టార్ అంటే ఆర్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఏంటి, ఇక్కడ 2ij + 2k ఇది నార్మల్. సో ఇప్పుడు రైట్ సైడ్ ఉన్నది డిస్టెన్స్ ఎప్పుడు అవుతుందంటే యూనిట్ వెక్టార్ అయినప్పుడే అవుతుంది. మరి యూనిట్ వెక్టార్ కావాలంటే ఏం చేయాలి, దీన్ని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేయాలి. అంటే ఎంత √4 + 1 + 4. ఇప్పుడు ఇది నార్మల్ అనేది యూనిట్ వెక్టార్ అయింది కాబట్టి అప్పుడు మీకు డిస్టెన్స్ ఏది ఉందో అది రాసేయండి. అప్పుడు 8 అనేది డిస్టెన్స్ అవుతుంది. ఇంతకుముందు యూనిట్ వెక్టార్ కాదు, ఇప్పుడు యూనిట్ వెక్టార్గా మారిపోయింది. సో అప్పుడు ఈ 8 అనేది డిస్టెన్స్ అవుతుంది. కాబట్టి ఆర్ బార్ డాట్ ఇచ్చిన వెక్టార్ ఎన్ బార్ అయితే అది యూనిట్ వెక్టార్ చేసాం. ఎలా చేసాం, బై మోడ్ ఎన్ పెట్టి డివైడ్ చేస్తే వచ్చింది. సో వెక్టార్ ఎన్ బార్ అంటే ఏంటి 2i + j + 2k. సో ఈక్వల్ టు మోడ్ ఎన్ అంటే ఏంటి 3. సో 3 అటు పోతే 8 × 3. సో ఇదేంటి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. సో ఇక్కడ ఐజేకేలు ఇలా వెక్టార్స్లో రాసాం కాబట్టి వెక్టార్ ఫామ్ అవుతుంది. ఇదేంటి వెక్టార్ ఫామ్. అదే XYZలో రాస్తే కార్టీజియన్ ఫామ్. సో రిడ్యూస్ ది ఈక్వేషన్ టు ది నార్మల్ ఫామ్, హెన్స్ ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆర్జిన్. సో ఆల్రెడీ నార్మల్ ఏముంది, నార్మల్ ఫామ్లోనే ఉంది. కాకపోతే మనకి డిస్టెన్స్ కావాలంటే సో ఇది యూనిట్ వెక్టార్ అవ్వాలి.
అప్పుడు రైట్ సైడ్ ఉన్నది డిస్టెన్స్ అవుతుంది. మరి యూనిట్ వెక్టర్ కాదు కాబట్టి యూనిట్ వెక్టర్ కావాలంటే ఏం చేస్తాం, దాని మ్యాగ్నిట్యూడ్ పెట్టి డివైడ్ చేస్తాం. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, 13. సో అది 1 అయితే అది యూనిట్ గెయిన్ చేయక్కర్లేదు. సో దాని మ్యాగ్నిట్యూడ్ 1 అయితే అది ఆల్రెడీ యూనిట్ వెక్టర్ కాబట్టి మాడిఫికేషన్స్ అవసరం లేదు. కానీ ఇక్కడ దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, 13, 1 కాదు కాబట్టి సో దీన్ని 13 పెట్టి బోత్ సైడ్స్ డివైడ్ చేస్తారు. 13 బోత్ సైడ్స్ డివైడ్ చేసేస్తే అప్పుడు చూడండి ఆర్ బార్. సో ఇక్కడ అన్నిటిని లెఫ్ట్ సైడ్ కూడా డివైడ్ చేస్తాం కదా 13. సో 3/13 - 4/13 12/13 రైట్ సైడ్ కూడా డివైడ్ చేసాం. ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే అక్కడ యూనిట్ వెక్టర్ కాదు, ఇప్పుడు ఇది యూనిట్ వెక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇది 5/13 అనేది మనం ఏం చెప్పొచ్చు, డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు ది ప్లేన్. సో లేదంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్, లేదంటే లెంత్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ ఆరిజిన్ టు ది ప్లేన్. సో నెక్స్ట్ వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. వెక్టర్లో ఉంటే వెక్టర్ ఈక్వేషన్, కార్టిజియన్ ఫార్మ్ అయితే కార్టిజియన్. సో వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్. సో ఒక ప్లేన్ ఉంది చూడండి, ఇది ఒక ప్లేన్ ఉంది. సో ఈ ప్లేన్ అనేది ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది, ఏ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది, ఏ అనే పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో నెక్స్ట్ ఏమన్నాడు, దీనికి నార్మల్ ఇచ్చాడు అండ్ నార్మల్ వెక్టర్ ఈజ్ ఎన్. అది యూనిట్ వెక్టర్ ఏమనలేదు, సో జస్ట్ నార్మల్ అంటే నార్మల్ డిఆర్స్ ఇది. ఇప్పుడు ప్లేన్ ఈక్వేషన్ కావాలి. సో ప్లేన్ ఈక్వేషన్ ఎలా కనుక్కుంటాం, ఇంతకుముందు ప్లేన్ మీద పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్లేన్ మీద పాయింట్ ఇచ్చాడు, నార్మల్ ఇచ్చి సో ప్లేన్ ఈక్వేషన్ అంటున్నాడు. సో ఏం చేస్తామంటే ఇంకొక పాయింట్ తీసుకుంటాం, వేరియబుల్ పాయింట్ ఆర్ బార్. సో వేరియబుల్ పాయింట్ ఆర్ బార్ అనుకుంటాం. సో ఇప్పుడు ఈ ఆర్ బార్ని పి అనే పాయింట్ అనుకోండి. సో పి అనే పాయింట్ వెక్టర్ ఆర్ బారు, ఏ అనే పాయింట్ వెక్టర్ ఏ బార్. ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ని కలిపారనుకోండి లైన్ వస్తుంది. ఇప్పుడు లైన్ డిఆర్స్ ఏమవుతాయి, ఏపీ అవుతుంది. సో దీని లైన్ ఏమంటాం, ఏపీ. ఏపీ అంటే ఏంటి, సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ పి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. సో ఆర్ బార్ మైనస్ ఎన్ బార్. సో ఆర్ బార్ మైనస్ ఎన్ బార్ ఏంటి, ఆ ప్లేన్ మీద ఉన్న రెండు పాయింట్స్, అంటే ఒకటేమో వాడు ఇచ్చిన పాయింట్, ఇంకోటి మనం వేరియబుల్ పాయింట్ తీసుకున్నాం. సో కలిపితే లైన్ వచ్చింది, ఇప్పుడు లైన్ డిఆర్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఇది ఏ బార్, సారీ ఏ బార్. నెక్స్ట్ నార్మల్ ఇచ్చాడు ప్లేన్కి. సో అదేంటి ఎన్ బార్. ఎన్ బార్ ఇచ్చాడు. నార్మల్ ఎలా ఉంటుంది, ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఇది నార్మల్ కదా, నార్మల్ ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఈ పెన్ అనేది ప్లేన్కి పర్పెండిక్యులర్ ఉంటే ఆ ప్లేన్ మీద ఉన్న ప్రతిదానికి పర్పెండిక్యులరే. సో ఈ ప్లేన్ మీద అంటే ప్లేన్ మీద ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అన్నిటి కూడా ఇదేమవుతుంది, పర్పెండిక్యులర్. మరి ఈ పెన్ అనేది ప్లేన్కి పర్పెండిక్యులర్ అయితే ప్లేన్ మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ పర్పెండిక్యులర్ అంటే ఇప్పుడు ఏపీ లైన్ కూడా పర్పెండిక్యులరే కదా, కాబట్టి ఏపీ లైన్ కూడా పర్పెండిక్యులరే. కాబట్టి ఇప్పుడు ఏపీ లైను ఈ నార్మల్ ఏంటి, పర్పెండిక్యులర్. అప్పుడు మనకి రెండు లైన్స్, ఒకటి ఏంటి ఏపీ అనేది ప్లేన్ మీద లైను, ఎన్ బార్ అనేది ఆ ప్లేన్ యొక్క నార్మల్. సో రెండు పర్పెండిక్యులర్ అయితే మరి ఆ డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి, 0 అవ్వాలి. సో డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. మరి ఏపీ బార్ అంటే ఏంటి, ఆర్ బార్ మైనస్ ఏ బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు 0. సో ఇది ఏంటి, ప్లేన్ ఈక్వేషను. ఏ ఫాము, వెక్టార్ ఫామ్. This plane is passing through the point A bar and having drs. Having drs is n bar. Having drs is n bar. సో అదే ప్లేన్ కార్టిజియన్ ఫామ్లో మార్చాలంటే ఆర్ బార్ ఉన్న దగ్గరల్లా మనం ఏం రాస్తాం, xi ప్లస్ వైజే ప్లస్ జెడ్కే అని రాస్తాం. సో ఆర్ బార్ ఉన్న దగ్గరల్లా. నెక్స్ట్ ఏ అనే పాయింట్కి ఒకటి XYZలో పాయింట్ ఇస్తాం. నెక్స్ట్ ఎన్ బార్ అనేది ఏంటి, నార్మల్. ఆ నార్మల్ కూడా మనం ఏంటి వెక్టార్స్లో రాసేస్తాం, ఏఐ ప్లస్ బీజే ప్లస్ సీకే. సో ఇప్పుడు ఇదే వెక్టార్ని మనము ఏంటి, ఇది నార్మల్ ఏంటిది, సారీ వెక్టార్ ఫామ్ కదా, ఇప్పుడు కార్టిజియన్ ఫామ్ని ఎలా రాస్తున్నాం, సేమ్ ఆర్ బార్ మైనస్ ఏ బార్. ఆర్ బార్ మైనస్ ఏ బార్ అంటే ఆర్ బార్ ఇది, ఏ బార్ ఇది, అంటే ఏమొస్తుంది అప్పుడు, సో ఎక్స్ మైనస్ x1. సో అలాగే నెక్స్ట్ y మైనస్ y1. సో నెక్స్ట్ జే కోఎఫిషియంట్ z మైనస్ z1. సో ప్లేన్ మీద రెండు పాయింట్స్, పోనీ ఇలాగే తీసుకుంది ఇంతకుముందులానే. సో ప్లేన్ మీద 2 పాయింట్స్ ఇచ్చాడు, ఒకటి ఏంటి ఆర్, ఇంకోటి ఏంటి ఏ అనే పాయింట్. సో రెండు పాయింట్స్ ఇస్తే సో ఆ ప్లేన్ మీద లైన్ డిఆర్స్ ఏంటి మనకు తెలుసు కదా, డిఆర్స్ ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ కామా డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్. అప్పుడు మనకి ఈ పాయింట్ పి ఇది ఏ అనుకుంటే ఏపీ డిఆర్స్ వచ్చేసినాయి, ఏపీ డిఆర్స్. సో నెక్స్ట్ నార్మల్ ఏంటి ఇది. సో ఏబీసీలు ఏంటి, నార్మల్ డిఆర్స్. ఐజేకేలు అయితే వెక్టార్, సో ఏబీసీలు అయితే నార్మల్ డిఆర్స్. ఇప్పుడు ఆ నార్మల్ ప్లేన్ మీద ఉన్న లైన్ పర్పెండిక్యులర్ అవునా కాదా,
నార్మల్ అనేది ప్లేన్కి పర్పెండిక్యులర్ కాబట్టి సో ప్లేన్ మీద ఉన్న లైన్ కూడా పర్పెండిక్యులరే కాబట్టి ప్లేన్ మీద ఉన్న లైన్ కూడా పర్పెండిక్యులరే కాబట్టి ఈ రెండేంటి పర్పెండిక్యులర్ కాబట్టి ఆ డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి 0 అయిపోవాలి కాబట్టి అప్పుడు ఏంటి a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. సో ఇది ప్లేన్ ఈక్వేషను. ఇది కార్టీజియన్ ఫాము. ఈ ప్లేన్ ఈస్ పాసెస్ త్రూ ది పాయింట్ సమ్ పాయింట్ x1, y1, z1. ఇక్కడేమో వెక్టార్ ఫాము. ప్లేన్ ఈస్ పాసెస్ త్రూ ది వెక్టార్ a బార్. సో అది వెక్టార్ ఫామ్ అయితే కార్టీజియన్ ఫామ్, అదే డిఫరెన్స్. సో ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్. సో ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది అంటే ఇదేంటి x1, y1, z1, x1, y1, z1. ఇదేంటి డిఆర్స్. సో ఏబిసిలు, డిఆర్స్ ఏబిసిలు. మరి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏంటి ఫార్ములా, పాసింగ్ త్రూ ది పాయింట్ అంటే a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. ఇంతకుముందు చూసాం ప్లేన్ ఈక్వేషను. సో డిఆర్స్ తెలిసినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది x1, y1, z1 అయితే ఇదే కదా ఫార్ములా, a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు x1, y1 ప్లేస్లో ఈ పాయింట్ రాసేయండి, ఏబిసి ప్లేస్లో ఈ 532 రాసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ఆర్జిన్ టు ది ప్లేన్. సో ఇది ప్లేను. సో ఆర్జిన్ ఈ పాయింట్. సో ఏంటి 0, 0, 0. సో ఏంటి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తారు నార్మల్. సో దీన్ని ఏమంటాం, ఈ ప్లేన్ని ఎక్కడైతే టచ్ అయిందో దీన్ని ఏమంటాం, పుట్ ఆఫ్ ది నార్మల్ అంటాం. సో ఈ పుట్ ఆఫ్ ది నార్మల్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 12. సో 12 మైనస్ 4 3. సో పుట్ ఆఫ్ ది నార్మల్ అయితే ప్లేన్ ఈక్వేషన్ కావాలి. సో ప్లేన్ ఈక్వేషన్ అంటే ఇప్పుడు పుట్ ఆఫ్ ది నార్మల్ తెలుసు, ఈ పాయింట్ తెలుసు. సో ఈ లైన్ మీద 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఈ లైన్ డిఆర్స్ కనుక్కోవచ్చు కదా. సో 12 మైనస్ 0. సో ఈ రెండు డిఫరెన్స్ 12 మైనస్ 0 మైనస్ 4 మైనస్ 0 ఎంత మైనస్ 4, 3 మైనస్ 0 ఎంత 3. సో నార్మల్ డిఆర్స్ వచ్చేసినాయి. సో నార్మల్ డిఆర్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ ఏంటి, డిఆర్స్ తెలుసు కదా అంటే ఏబిసిలు. ఏంటి ఏబిసిలు కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏమవుతుంది, సో నార్మల్స్ తెలుసు అలాగే ప్లేన్ మీద పాయింట్ తెలిసినప్పుడు ఫార్ములా ఇదే కదా, ప్లేన్ మీద పాయింట్ ప్లస్ నార్మల్స్ డిఆర్స్ తెలిసినప్పుడు ఫార్ములా ఇది. సో ఇక్కడ ఈ ఫార్ములా వాడేయచ్చు. ఎందుకు అంటే ఏబిసిలు తెలుసు. మరి పాయింట్ ఏంటి, మరి పుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ప్లేన్ మీదే ఉంటుంది కదా కాబట్టి x1 ఇదేంటి x1, y1, z1. సో x1, y1, z1 బదులు ఇది రాసేయండి, ఏబిసి బదులు 12 మైనస్ 4 3 రాసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏ అంటే 12, బి అంటే ఎంత -4, సి అంటే ఎంత 3. సో ఎక్స్ మైనస్ x1 12, y మైనస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 4, నెక్స్ట్ 3, z మైనస్ z1 అంటే ఎంత 3.